హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు పాప మా బ్రౌనీకి చూడండి, ఏసీ పని చేయట్లేదు కదా, ఎలాగలాగా నాలుక బయట పెట్టుకుని ఉన్నది వేడికి తట్టుకోలేక. పాపం దాన్ని బాగా చూడలేక ఏసీ మేకర్ కూడా పిలిచాం. ఆడొచ్చి చూశాడు కానీ అవదు, 2 డేస్లోనే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఏసీ మేకర్తో కూడా చక్కగా సెల్ఫీ దిగింది చూడండి, ఫోటో తీసుకున్నాడు. ఎంత బాగా ఆడుకుంటుంది అతనితో, అంటే చెప్తుంది ఏసీ బాక్ చేసి వెళ్ళిపో నువ్వు అనేసి. ఇంకా ఏసీ అవదు అని తెలిసి ఎప్పుడో మూల పడేసిన కూలర్ బయటికి తీసాము. ఇంకా మరి ఇదైతే పడుకోదు, అసలే మనకి వేడి ఎక్కువ కదా, ఎండలు ఎక్కువ పలాసలోని, అందుకే ఏదో తీసాము. అది వాష్ చేసి అన్నీ చేసేటికి ఆ వెనకే తిరుగుతుంది, ఏడ్ చేస్తున్నారా ఏంటా ఇది అనేసి. చూడండి ఇప్పుడు ఎలా అరుస్తుంది ఆ చక్రాలకు చూసి, భలే నవ్వు వస్తుంది. చూడండి చక్రాలు చూస్తే జడిసిపోతుంది, చూసి ఎంత భయం. ఈరోజు మాత్రం బ్రౌనీ కావాలి కానీ బ్రౌనీ నుంచి మా వారికి మా పెద్దోడు కూడా చాలా పని అయిపోయింది. ఇంకా అది పార్ది కదా, తీసి దానికి వాష్ చేసి అన్నీ మళ్ళీ వాటర్ పెట్టి అన్నీ రెడీ చేసేటప్పటికి ఇంకా మీరు అడగొద్దు ఎంత పని అయ్యిందో. బ్రౌనీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి అని బ్రౌనీ మాత్రం అక్కడే ఉండి చూస్తుంది అన్నీ. చూసారా అన్నీ కదలదు, ఎక్కడ ఎవరు ఏడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మా వారు ఎత్తుకొని తుడుస్తున్నారు. చూసా ఆన్ చేయగానే ఇంకా చూడండి దాని సరదా ఎంత చక్కగా ఎదురుగా ఉంటుంది. ఆ గాలి వస్తుంటే చక్కగా ఎదురుకొచ్చి మరీ పడుకుంది. మేము ఏదో పడుకుని పెట్టినట్టు, మీరు నమ్మరు. కానీ తనకి ఇంకా చల్లగా రావాలని మేము ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కూలర్లో. అమ్మో బాబోయ్, బ్రౌనీతో అంత ఈజీ కాదు అని అర్థమైంది ఇప్పుడు. బ్రౌనీ ఉంది అంటే ఏసీ ఉండాలి. 2 డేస్లో ఏసీ కూడా రిపేర్ అవుతుంది. అమ్మయ్య ఫైనలీ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పడుకుందో ఎదురుగా.